Hello there, this is Simon from JSRM Consultancy. Hello, and I hope you guys doing fine. It's been almost a month that I've posted a video. Not in India, I just got back to India a couple of days ago, and here I am today. So, చాలా డేస్ నుంచి చాలా క్వశ్చన్స్, చాలా క్వీరీస్ రైజ్ అవుతున్నాయి ఈ పొద్దు. So, today I'm here to talk all about September intake. Let's do this shit, right? సో బేసిక్గా నాకు సో బేసిక్గా ఇండియాలో అయిపోయినా I have to calls, I talk to tons of calls and I talk to almost like 50 different people. Anyways, మా కన్సల్టెన్సీ వాళ్ళకన్నా బయట వాళ్ళు కన్సల్టెన్సీని నుంచి ప్రాసెస్ చేసుకుని అప్రోచ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. సో బేసిక్గా నేను ఈ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయినాయి. మెయిన్ క్వశ్చన్స్ వుడ్ బి లైక్, అలా ఎప్పటి నుంచి వీసాలు వస్తాయి? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ ఎవ్రీబడి హ్యావ్ ఆస్క్డ్ మీ. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దట్ చాలామంది కొంతమంది అంటే బేసిక్గా స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉంటాయి, ఈ ఇంటే కొంచెం డిలే అయింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా 1 month ఎక్స్ట్రానే డిలే అయింది. ఎనీవేస్ ప్రాబ్లం ఏం లేదు. ఈ మధ్య నుంచి ఫస్ట్ ప్రీ అప్రూవల్స్ వస్తాయి. అందరు ఏమనుకుంటారంటే ఏఆర్సీ కార్డు అంటే ఏం లేదురా చిట్టికన్లో చెప్తా వినండి. ఏఆర్సీ కార్డు అనేది ఆధార్ కార్డు, ప్రీ అప్రూవల్ కాపీ అనేది ఆధార్ కార్డు లాంటిది. ఏఆర్సీ నెంబర్ అనేది ఆధార్ నెంబర్ లాగా అంతే. ఏఆర్సీ నెంబర్ అనేది ఆధార్ నెంబరు దేని మీద ఉండేది? ఆధార్ కార్డు మీద ఉండేది. అట్లానే ఏఆర్సీ నెంబర్ అనేది ప్రీ అప్రూవల్ కాపీ మీద ఉండేది. అంటే ఫస్ట్ మనకి ప్రీ అప్రూవల్ కాపీస్ వస్తాయి. ప్రీ అప్రూవల్ కాపీస్ వచ్చిన వితిన్ 1 week or 2 weeks, ప్రాబ్లీ 10 days or 15 daysలో మనకి ఫైనల్ వీసా కాపీ వచ్చింది. ఫైనల్ వీసా కాపీ వచ్చినాక 3 months వ్యాలిడ్ టైం ఉండేది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఎప్పటి నుంచి వస్తాయి అంటే ఈ మంత్ ఎన్ని స్టార్ట్ అవుతాయి, ప్రాబ్లం ఇది అందరికీ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్? కాలేజ్తో మనకి సంబంధం. మీరు వెళ్ళేది డబ్బుల కోసం. అందరూ యాక్యురేట్గా 95% ఆఫ్ ద పీపుల్కి వెళ్ళేది మనీ పర్పస్. జస్ట్ కిడింగ్ యార్. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఆల్రెడీ కాలేజ్తో సంబంధం ఉండదు అనమాట. మనం వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్, మెడికల్స్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత మీరు వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. అంటే రెగ్యులర్గా ఈ రీసెంట్ టైమ్స్లో చాలామందికి కాల్స్ వస్తాయి యూనివర్సిటీ సైడ్ నుంచి, ఈమెయిల్స్ వస్తున్నాయి, కాలేజ్ ఈ టైంలో రావాలి, సో అండ్ సో స్టఫ్. దట్ డజంట్ ఫకింగ్ మ్యాటర్. వస్తాయి 1 month వస్తాయి, తర్వాత రావు. వచ్చిన వాళ్ళు అందరూ వెళ్తున్నారు అనుకుంటున్నారే, లేదు. అందరూ మిమ్మల్ని చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యి యూట్యూబ్లో చూసి కానీ, ఇన్స్టాగ్రామ్లో చూసి కానీ, ఇంకోటి కానీ పోస్టులు చూసి కానీ అప్రోచ్ అన్న కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, వెళ్తున్నారా లేదా అని అడుగుతున్నారు కొత్త స్టూడెంట్స్. మీరు వెళ్ళినా అదే, మీరు వాళ్ళని అడిగినా ఉపయోగం ఉండదు. వాళ్ళు పోరు, మీరు పోరు. ఎందుకు అడిగి బొక్క తప్ప. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఎట్లా ఉంటుందంటే అక్కడ మనం ఎప్పుడు వెళ్ళినా రిజిస్ట్రేషన్ జరిగిద్ది, మనం ఎప్పుడు వెళ్ళినా క్లాసులు జరుగుతూనే ఉంటాయి. మనకి సపరేట్గా గ్రూప్గా డివైడ్ చేసి కూర్చోబెట్టి క్లాసులు సపరేట్గా ప్రొఫెసర్స్ వస్తారు. ఆనెస్ట్లీ వాళ్ళతో పాటు మింగిల్ చేసి చేయిస్తారు అంతే. మీకన్నా ముందు వెళ్ళిన వాళ్ళకి మీకు డిఫరెన్స్ అయింది మహా అయితే 1 month డిఫరెన్స్ ఉంటుంది. ఆ 1 month లీజర్ అన్న సబ్జెక్ట్ వైజ్గా ఏవైతే క్లాసెస్ జరుగుతాయి అదంతా మీకు 4 schools అని ఒక వెబ్సైట్ లాగిన్ చేస్తారు అనమాట యూనివర్సిటీ వాళ్ళు. ప్రతి ఒక్కరికి దాంట్లో ఉండిద్ది ఆ డేటా అంతా, దాంట్లో ఉండేది. ప్రతి వీక్ ఏమేమి జరిగింది యాక్యురేట్గా ఏ సబ్జెక్ట్ మొత్తం దాంట్లో ఉండిద్ది. అంత కావాలంటే చదువుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే అలా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అనుకుంటున్నారు. స్కోర్ కార్డులు ఎందుకు రిజెక్ట్ అవుతాయి? మనం రాసిందే ప్రాక్సీ. ఫస్ట్ థింగ్, మన దరిద్రం బాగుంటే ఏమీ చేయలేమన్నమాట. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, రిజెక్ట్ అయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక సెకండ్ ఆప్షన్ ఉంది ఆల్రెడీ. మీరు ఏదో ఒకటి ఐఎల్స్ కానీ, పీటీ కానీ, టోఫెల్ కానీ టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాసుకోవచ్చు ఈ మీన్ టైంలోనే. ఇంటేక్ అయిపోయేలోపు రాసి సబ్మిట్ చేస్తే వీసా వచ్చేది, ప్రాబ్లం ఏం లేదు. శాట్ అయినా కానీ ప్రాక్సీ ఉంది కాబట్టి. ఓకేనా? ఎందుకు డిలే అవుతుంది? ఇది ఫోర్త్ క్వశ్చన్. ఎందుకు డిలే అవుతుంది అంటే బేసిక్గా ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే షెంజన్లో కలవడం వల్ల స్టార్ట్ అయింది. షెంజన్లో కలుస్తుంది కాబట్టి రూల్స్ అనేవి చాలా టైట్ చేస్తున్నారు. ఈ సెప్టెంబర్ ఇంటేక్ అట్లా ఉంచండి. అసలు సెప్టెంబర్ ఇంటేక్ టోఫిల్లో 97.5% రాశారు. టోఫిల్ ఎవరు అక్కడికి వచ్చే ఏ స్టూడెంట్ అయినా కానీ 97.5% ఆఫ్ ద స్టూడెంట్స్ దట్ గోయింగ్ అవుట్ దే హ్యావ్ రిటన్ టోఫిల్ ఆన్లైన్ ఎడిషన్ అనమాట. సో
వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే అందరికీ రీడింగ్, లిజనింగ్, రైటింగ్‌లో చాలా మంచి స్కోర్స్ వచ్చి స్పీకింగ్‌లో మాత్రం 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇట్లా వస్తే డౌట్ రాదా? ఈడేం చేశాడు ఇంకా ఎట్లనో శనిలా గడుస్తుంది. చాలామందిని ఆపుదాం అనుకుంటా ఉన్నారు ఈ పొద్దు. స్కోర్ కార్డ్ వీళ్ళు జెన్యూన్‌గా రాసారా లేదా అనేది మాకు వెరిఫై చేసి ఒక ఎన్ఓసి లాగా సబ్మిట్ చేయండి అని ప్రతి యూనివర్సిటీ వాళ్ళకు మెయిల్ చేశారు. మినిస్ట్రీ వాళ్ళు, సైప్రస్ గవర్నమెంట్. యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు, సో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు తిరుమల్, సో అండ్ సో తిరుమల్, వాడి పాస్పోర్ట్ నెంబరు, వాడికి టోఫిల్ అయిపోయినాక ఒక ఐటీ నెంబర్ ఉంది, ఇవన్నీ అటాచ్ చేసి ఈటీఎస్కి మెయిల్ చేస్తున్నారు. ఇతను జెన్యున్గా రాశాడా లేదా మళ్ళీ వెరిఫై చేయండి అని. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈటీఎస్ వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేసి మనోడు జెన్యున్గా రాశాడని మెయిల్, లేదంటే ఫేక్ చేశాడంటే ఫేక్ చేసినట్టు మెయిల్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ రిటర్న్ మెయిల్ వచ్చింది. ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈటీసీ మెయిల్ చేయడం, ఈటీసీ వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు మెయిల్ చేయడం, ఇదంతా ఒక 1 month టైం పడుతుంది. ఓకేనా, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏం చేస్తారంటే రిటర్న్ మెయిల్ వచ్చిన మెయిల్ కాపీ ఒక జిరాక్స్ తీసుకొని మినిస్ట్రీలో అటాచ్ చేస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. మానవుడు ఇంకా తెలియగలడు కదా గవర్నమెంట్ వాడు నమ్మకంగా రావట్లే. ఇంకా ఈడేంది మళ్ళీ వెరిఫికేషన్ చేపిస్తాడు అనమాట. ఈడ ఇంత లాంగ్ టైం పడుతుంది, ఇంత వీసాలు హోల్డ్లో పడ్డాయి అంటే ఇదే రీజన్. ప్రాబ్లం ఏం లేదు, వచ్చింది మీకు 100% వీసాలు వస్తాయి. మాకు ఎట్లా బ్రో తెలిసిద్ది అంటే మీ కన్సల్టెన్సీ వాళ్ళు అడగండి. ఇప్పుడు చాలా కన్సల్టెన్సీ వాళ్ళు చాలా వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. మరి మీకు తెలుసో తెలీదు, నాకైతే తెలియదు. మాకు ఇప్పుడు దాకా ఒకే ఒక్కరికైంది, అవుట్ ఆఫ్ 60-70 మెంబర్స్లో ఒక్కడికైంది. అది కూడా ఎందుకంటే మా వాడు ఏం చేశాడంటే వాడికి ఫస్ట్ టోఫిల్ వాడు రాసుకున్నాడు, వాడిది బ్యాన్ అయిందని మాకు చెప్పలేదు. సరే చెప్పకపోతే చెప్పాడు, కొత్త పాస్పోర్ట్ మళ్ళీ అప్లై చేసి తెచ్చుకొని అన్న మాకు నీ ఫ్రెష్ క్యాండిడేట్ టోఫిల్ ఎగ్జామ్ రాపించానంటే మీరు రాపించాను. ఆడి స్కోర్ కార్డ్ వచ్చింది. తేరా చూస్తే ఇటు స్కోర్ క్యాన్సిల్ అయింది. అరే ఇంద్రా స్కోర్స్ క్యాన్సిల్ అయిందని మేము వెరిఫై చేసుకుంటే అప్పుడు నిజం చెప్పాడు, అన్న ఫస్ట్ నన్ను బ్యాన్ చేశారు, మేము మళ్ళీ కొత్త పాస్పోర్ట్ అప్లై చేసి రాసామన్నా అప్పుడు స్కోర్ కార్డ్ వచ్చిందని చెప్పి లాస్ట్లో చెప్తున్నాడు. నేనేం చేస్తాను ఇంకా, ఈ పంచాయతీ ఏమన్నా ఉంటే ముందు చెప్పాలి కదరా చిట్టి అని చెప్పాను. సో అంతే, అవుట్ ఆఫ్ 60-70 మెంబర్స్లో నాకు ఒక్కడికి కూడా రిజెక్ట్ అవ్వాలి, నా చేతుల మీద చేసేది ఏం లేదు. సో మీకైతే వీసాలు వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా రోజుకు ఒక వీడియో పోస్ట్ చేస్తా, కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటాయి. డోంట్ వరీ గైస్. మీరు ఈటీఎస్కి లాగిన్ అయ్యి చెక్ చేసుకోమంటుంది, రోజుకు ఒకసారి అయినా చూస్తుంది. జస్ట్ 1 minute మీరు చూసుకోవచ్చు. స్కోర్స్ యాక్టివ్లో ఉన్నాయి అంటే స్కోర్స్ యాక్టివ్లో ఉంటాయి. స్కోర్ కార్డ్ రిజెక్ట్ అయితే స్కోర్స్ క్యాన్సిల్ అని పడింది, అంతే, చిన్న మార్క్ అంతే, ప్రాబ్లం ఏం లేదు. ఇది సెప్టెంబర్ ఇంటేక్ అప్డేట్. ఫిబ్రవరి ఇంటేక్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చదువుతుంది.